అందరికీ వందనాలు. ఈ రీతిగా మరొక పునరుత్థాన దినమందు మన రక్షణకై దేవుని స్తుతించడానికి ఆయన కృపాసనకు వచ్చిన మీకందరికీ క్రీస్తునామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మేము దీవించునుగాక. మంచిది. ఇది పునరుత్థాన దినము, రిజరక్షన్ డే అంటారు, ఈస్టర్ పండగ అని మనమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ దినము మనము రెండు విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, యేసుక్రీస్తు మరణము మరియు మరణించి తిరిగి లేవడం వలన మనకి కలిగే లాభాలు ఏంటి, ఇదొకసారి ఆలోచించేద్దాం. అలాగే మరి ఇన్ని లాభాలు పొందిన మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము, ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనకు ఉన్నటువంటి బాధ్యతలు, ఈ రెండు విషయాలను మనం ఈ దినం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వల్ల వచ్చే లాభం ఏంటి? మొట్టమొదటిది, లాభం పొందిన మనము ఏం చేయాలి, మన బాధ్యతలు ఏంటి అనే విషయాలని మనము ఆలోచించేద్దాం. దేవుని పిల్లలారా, నిజంగానే లాభం పొందిన తర్వాత, ఎవరైనా లాభం పొందిన తర్వాత ఏం చేస్తారంటే మేలు చేయాలి, లాభం చేసిన వారికి కృతజ్ఞత చూపించాలి. అందుకనే మనము 103వ కీర్తనను ఆలోచించేద్దాం. 103వ కీర్తన దగ్గరికి వచ్చినట్లయితే కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. ఇక్కడ కీర్తనకారుడు కొన్ని ఉన్నతమైన విషయాలను చెప్పడము మనం చూస్తూ ఉంటాం. ఏమంటాడంటే, ఈ 103వ కీర్తనలో చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడుతూ 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తర్వాత, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని చెప్తూ ముందే ఆయన అంటూ ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఈస్టర్ దినం మీరు మా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాకిచ్చిన గొప్ప విమోచన, విడుదలను, ప్రభా మాకిచ్చిన జీవమును తలుసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ కృపాసన ఎద్దుకు వచ్చి ఉన్నాం, ఆరాధించాం, స్తుతించాం, మహింపరిచినాం. వాక్యం ఎద్దుకు వస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా మీరు ఉజ్జీవింప చేయమని, మీ కొరకు మేము బ్రతుకుటకు నేర్పించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరిగ్గా రావట్లేదు. సో మనము యేసు ప్రభు మరణము పునరుత్థానం వలన విమోచించబడిన మనకు వచ్చిన లాభాలు కొన్నిటిని మనం ఆలోచన చేయాలి. ఈయన ఏమంటాడంటే, కీర్తనకారుడు, ఆయన నీ దోషములను క్షమించాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేస్తున్నాడు. సో దేవుడు మనకు చేసిన మేలులు, దీనికి బేసరిగా రావట్లేదు. దేవుడు మనకు చేసిన ఉపకారములు ఎన్నో, వాటిని తలుసుకుంటూ కీర్తనకారుడు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. నా ప్రాణమా ఆయన్ని సన్నిధించు స్తుతించు,
ఆయనను మహిమపరుచు, ఆయన ఆరాధించు, ఆయన చేసిన మేలుల కొరకై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని తెలియజేస్తా ఉన్నా. ఏం చేశాడు దేవుడు అని మనం చూసినప్పుడు, ప్రభు ఏం చేశారని చూసినప్పుడు, మొట్టమొదట ఆయన చేసిన ఉపకారం దోషములను క్షమించాడు. ఆయన మన దోషములను క్షమించాడు. రెండవది, మన సంకటాలను కుదిర్చాడు. సమాధిలో నుండి మన ప్రాణమునైనా విమోచించాడు. సమాధిలో నుండి మన ప్రాణమును ఆయన విమోచించాడు. కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింపచేశాడు. ఈ 4 విషయాలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. సో దేవుడు మనకు చేసిన ఈ ఉన్నతమైన కార్యములను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ఆయనను ఘనపరచాలి, కీర్తించాలి. ఈ విషయాలను మనం నేర్చుకుంటున్నాం. మనకు కలిగిన లాభం ఏంటంటే, మన దోషముల నుండి, మన పాపముల నుండి మనకి విమోచన, విడుదల దయచేసినాడు ఆయన. విడుదల. ప్రియులారా, గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేరారోపణ చేయబడినటువంటి ఒక ఖైదీ గురించి ఆలోచన చేద్దాం. బేసిక్ అయిపోయింది బాబు, ఏమీ కినపట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నేరారోపణ చేయబడిన ఒక ఖైదీ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అతడు నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. నిజంగా జరిగిన సంఘటన ఏంటంటే, ఒక హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి హత్య చేసినందుకు కోర్టు తీర్మానం చేసి ఆయన్ని జైల్లో పెట్టిందంట. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాడు. సో ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చాడనమాట. యావజ్జీవ కారాగార శిక్ష అయిపోయిందంటే జీవితం పోయినట్టే, ఇంకా జీవిత ఖైదు అయిపోయినట్టే. ఇంచుమించు తన జీవితం అంతా జైల్లోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకు తెలిసిన సంగతి ఏంటంటే, ఎవరినైతే చంపారు అని ఈయన యావజ్జీవ కారాగార శిక్ష చేశారో ఆ స్త్రీ ఆ ఊరు వచ్చిందంట. హత్య జరిగింది, ఒక అమ్మాయిని చంపాడని చెప్పి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్ళారు, సాక్ష్యాధారాలు సమర్పించారు, నేరం నిరూపించబడింది, జైల్లో పెట్టారు, శిక్ష కూడా అనుభవించాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది కాలానికి ఎవరినైతే ఈయన చంపాడని చెప్పారో ఆమె ఊరొచ్చిందంట. ఎంత భయంకరం! ఈయన జీవితం ఏమైపోయింది? చేయని ఒక నేరానికి తన జీవితం అంతా జైల్లో గడిపి తన లైఫ్ అంతా పోగొట్టుకున్నాడు. కుటుంబంతో ఉండే జీవితము, తన స్వేచ్ఛ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన కోర్టుకి మళ్ళీ కేసు పెట్టాడు, నా జీవితాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వండి అని. ఎవరు ఇవ్వగలరు? కోర్టు క్షమాపణ చెప్పింది, కోర్టు నష్టపరిహారాన్ని చెల్లించింది, కానీ తన జీవితాన్ని ఆయనకు తిరిగి ఇవ్వలేరు. ప్రియులారా, ఇట్లాంటి కేసులు ఎక్కడో రేరుగా జరుగుతూ ఉంటాయి. చట్టము చాలా చక్కగా తన పని చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, ఆ వ్యక్తి కంటే అదృష్టవంతులము మనం. నేరము చేసినా కూడా మనము అరెస్ట్ చేయబడలేదు, శిక్షింపబడలేదు. మనము పాపులమై ఉన్నప్పుడే, రోమపత్రికలో చూస్తూ ఉంటాం, మనము శత్రువులమై ఉన్నప్పుడే, మనము దూరస్తులముగా ఉన్నప్పుడే, మనం ఖచ్చితంగా శిక్ష పొందవలసిన వారమై ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, నీ కొరకు నా కొరకు మన శిక్షను, మన నేరాన్ని ఆయన తన మీద వేసుకొని
మనకు చెందవలసిన శిక్షను సిలువలో ఆయన భరించి మనల్ని నిర్దోషులుగా విడుదల చేశాడు. ఇది దేవుని ప్రేమ. దేవుని ఎందుకు స్తుతించాలి? దేవుని ఎందుకు ఆరాధించాలి? ఆయన ఎందుకు మహిమపరచాలి? ఆయన సన్నిధిని మనం ఎందుకు సంతోషంగా గడపాలి అనడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతూ ఉంది. సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించాడు. నిత్య శిక్ష పొందవలసిన మనకి నిత్య జీవాన్నిచ్చి నిత్య నరకాగ్నిలో ఉండవలసిన మనల్ని ఆయన ఏం చేస్తాడంటే నిత్య రాజ్యములో ఆయనతో ఉంచుకోవడానికై మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే మనం ఆయన్ని స్తుతించాలి. యేసుక్రీస్తు మరణము వల్ల, ఆయన పునరుద్ధానం వల్ల మనకు కలిగిన లాభం ఏంటంటే మనకు చెందవలసిన శిక్ష ఆయన తీసుకొని మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన కుమారులుగా చేసుకొని ఆయన రాజ్య వారసులుగా మనల్ని తీర్మానించాడు. ఇంతకంటే పెద్ద లాభము, గొప్ప లాభము ఇంకా ఏమీ నాకైతే అవసరం లేదు. ప్రియులారా, ఈ సంగతి మీకు కూడా చెప్తూ ఉన్నాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే యేసు ప్రభుని నేను నమ్మడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి అనే ప్రశ్నల్ని వారి జీవితాలు తరచుగా వేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, యేసు ప్రభుని నమ్మడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి అని. ప్రియులారా, లాభము ఏంటి అన్నప్పుడు భూలోక సంబంధమైనటువంటి అనుభవాలను గూర్చి, ఆశీర్వాదాలను గురించి, అభివృద్ధులను గురించి ఆలోచన చేస్తున్న వ్యక్తులను నేను క్రైస్తవులుగా నేను ఆలోచన చేయలేని వాళ్ళని. నిత్య రాజ్యము కొరకై ఎవరైతే ఆలోచన చేస్తారో, ఇదిగో నేను పాపినైనప్పుడు నా పాపములను విమోచించి పరిశుద్ధపరిచే నీతిమంతుడిగా మార్చినటువంటి నా దేవుడు నన్ను నీతిమంతుల స్వాస్థ్యమైనటువంటి పరలోకంలో నన్ను ఉంచాడు, నాకు ఇది చాలని ఎవరు అనుకుంటారో వాళ్ళే నిజమైన దేవుని పిల్లలు, దేవుణ్ణి అర్థం చేసుకున్నారని నేను చెప్పగలను. ప్రియులారా, పునరుత్థానం వల్ల కలిగే లాభం ఏంటంటే పరలోక రాజ్యం మనకు ఉంది. ఇది మొట్టమొదటి లాభం. నేనంటాను అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని కూడా నేను చెప్తాను. ఒకవేళ ఇంకా ఎక్కువ తక్కువ మనం చూసుకోవాలంటే రోమపత్రిక 4:25 చూసినట్లయితే అదే 103వ కీర్తనలో కీర్తనకారుడు ఏమైతే చెప్పాడో అదే రోమపత్రికలో పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ ఇదే మాటను చెప్తూ ఉంటాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడ్డాడు. పిల్లలారా వినండి, ఇది ఎంత గొప్ప మాట. ఇది మనకొచ్చిన లాభం ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎలా తీర్చబడ్డామంట? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ పదం ఎంత పెద్ద మాట ఇది. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనే అన్నిటికీ ఉన్నతుడై ఉండగా ఏం చేస్తాడంటే ఆయన మరణము ద్వారా లేదా ఆయన కార్చిన రక్తము ద్వారా మరణించి తిరిగి లేచుట ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే నీతిమంతులుగా చేశాడు. అందుకని మనము పత్రికలో ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాము. పత్రికా పాఠాలు మనం చూసినట్లయితే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలోకి మనం రాగలిగినట్లయితే ఇక్కడ నేను చదువుతున్నాను. మొదటి మాట చూద్దాం. దేవుని చిత్తము వలన, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి ఉత్తరం రాస్తూ అడ్రస్ చేస్తున్నాడు. ఏమనంటే అనగా కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా అని చెప్తూ ఏమని చెప్తున్నాడంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాది సంఘము. సంఘం అనగా ఏంటంట? క్రీస్తు యేసు ద్వారా ఆయన యందు పరిశుద్ధపరచబడ్డాం మనం. రెండవది, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఇది ఎంత పెద్ద మాట ఇది. సంఘము
ఇది దేవుని సంఘము, ఆయన రక్తము చేత విమోచించబడిన మనను గూర్చి, లేదంటే కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘమును గురించి పౌలు భక్తులు మాట్లాడుతూ, మీరు ఎవరంటే మీరు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఇది మన ఆధిక్యత. క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేవడం ద్వారా మనకొచ్చిన ఆధిక్యత ఏంటంటే పరిశుద్ధుల స్వాస్థ్యముగా, పరిశుద్ధుడైన దేవుని సొత్తుగా మనం మార్చబడ్డాము. ఇది ఎంతమందికి సంతోషం కలిగిస్తుంది ఈ విషయం? ప్రియులారా, యాక్చువల్గా సంతోషం ఎలా ఉంటుందో చెప్తాను వినండి. సంతోషం అంటే ఎలా ఉంటుందో మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రజలు దేనిని బట్టి సంతోషిస్తూ ఉంటారంటే భూలోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు. రీసెంట్గా నేను విన్నాను, Dream11 అని క్రికెట్ బెట్టింగ్ యాప్ అనుకుంటుంది. దాంట్లో మన కొత్తకోటకు సంబంధించిన ఒక వ్యక్తికి ఎంత అమౌంట్ వచ్చిందయ్యా? 3 కోట్ల రూపాయలు వచ్చిందంట. 3 కోట్ల రూపాయలు లాటరీలో వచ్చిందంట. అది యాక్చువల్గా బెట్టింగ్ యాప్లో ప్రమోటింగ్ కాదేమో నాకు తెలిసి. యాక్చువల్గా దాన్ని క్రైస్తవులుగా దాంట్లో మనం వెళ్ళకూడదు. సరే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. Dream11 అనే ఒక యాప్. మరి దాంట్లో ఎంత పైసలు పెట్టాలి ఏంటన్నది దాని పూర్వపురాలు నాకేం తెలియదు, దాని జోలికి నేను పోలేదు. 50 రూపాయలు పెడితే అంత అని అలా వస్తూ ఉంటాయట. ఇది దేశమంతట్లోనూ ప్రపంచంలోనూ వారందరూ కూడా 50 రూపాయలు కదా, 100 రూపాయలు కదా అని దాన్ని పెడతా ఉంటారనమాట. దాంట్లో ఎవరికో ఒకరికి వస్తూ ఉంటుంది. అది రోజు వస్తుందో లేదంటే ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. ఆ వ్యక్తికి 3 కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ పొద్దుట వైరల్ అయిపోయిందనమాట. నాకు ఆ రోజు ఒక వింతైన ఫోన్ కాల్ వచ్చింది. ఎన్నడూ ఫోన్ చేయని ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేశారనమాట. డాడీ నాన్న, నీకు ఈ విషయం తెలిసిందా అన్నాను. తెలియదు నాన్న అంటే, మన కొత్తకోటలో ఉన్నటువంటి మా దగ్గరే పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్కి Dream11 యాప్లో 3 కోట్ల రూపాయలు వచ్చింది అని. ఆహా, ఏమి ధన్యుడు. ప్రెస్ రిపోర్టర్స్ వెళ్ళిపోయారంట. ఊరంతా ఆయన దగ్గర ఉన్నారంట. ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికో అడవులకు పోయి కూర్చున్నారంట. వీళ్ళు టార్చర్ తట్టుకోలేక. కటింగ్లన్నీ పోగా ఎంత వస్తాయా అన్నాను. మించుమించు 2 కోట్ల వరకు వస్తాయా. 2 కోట్ల రూపాయలు. ఇంకొకటి అంటాడు నా దగ్గరికి వచ్చి, అంకుల్ నేను కూడా ఇక్కడితే బాగుండేమో అని. నో, స్టాప్ ఇట్. ప్రియులారా, వాడిని అదృష్టవంతుడు అంటారు. ఏమంటారు? నేనేమంటాను ప్రియులారా, భూలోక సంబంధమైన విషయాలు కోట్ల రూపాయలు సంపాదించిన వాడిని మనుషులు అదృష్టవంతుడు అని అంటున్నారు. ఆయాచితంగా దొరికిన ధనము కానీ, బంగారం కానీ, లేదంటే లక్కీగా వచ్చినటువంటి కొన్ని ఉపయోగకరమైనటువంటి భూలోక సంబంధమైన విషయాలను కానీ చూసుకొని అందరూ ధన్యులు అంటారు. ఈ 1 కోటి రూపాయలకి, ఈ 3 కోట్ల రూపాయలకి, లేదంటే ఈ వచ్చిన ఈ బంగారానికి, ఈ వెండికి విలువ ఎంత? నీకు నాకు ప్రభు ఇచ్చిన రక్షణతో పోల్చుకున్నప్పుడు విలువ ఎంత అని ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ భూమి ఆకాశము ఒక దినం సాపవలే చుట్టబడతాయంట. ఈ భూమి మీద ఉన్న బంగారము, ఈ భూమి మీద సంపాదించుకున్న డబ్బు, ఇవన్నీ కూడా మాయమైపోతాయంట. ఈ లోక కృత్యములన్నీ కాలిపోతాయంట. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయంట. ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, గాలి, అగ్ని అన్నీ కూడా లేకుండా పోతాయంట. లేని ఈ భూమి మీద, లేని ఈ సమాజంలో, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు సంతోషపడతావా? నిత్యము ఉండే ఆ నిత్య రక్షణ ద్వారా వచ్చినటువంటి ఆ పరలోకమును బట్టి సంతోషిస్తావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. సో ఇవి ఉండవు ప్రియులారా, ఇవేమి మన జీవితంలో ఉండవు. నేను కూడా డబ్బుతో నా జీవితాన్ని నిలబుచ్చిన వాడినే. మీకు తెలుసు తెలియదు, నేను బంగారం కొనే వయస్సు అనగా నేను డబ్బు సంపాదించి బంగారం కొనగలిగిన వయసు వచ్చినప్పుడు నా బంగారము తులం అనగా 10 గ్రాములు బంగారము 2200. నేను డబ్బు సంపాదించుకొని బంగారం కొనగలిగిన వయసు నాకు వచ్చినప్పుడు బంగారము తులము 2200. కావాలితే ఇంటర్నెట్ కొట్టి
ఆ టైం కొట్టండి మీరు, 96, 92 ఆ వయసులో, ఆ టైంలో నేను ట్యూషన్ చెప్తూ డబ్బు సంపాదించి బంగారం మీద నా మక్కువ చేత నేను మాటికి పోయి ఒక ఉంగరము ఒక గొలుసు కొనుక్కుంటూ ఉండేవాడిని. మళ్ళీ నా స్నేహితుడు ఎవరైనా వచ్చి ఆపదలో ఉన్నారంటే ఉంగరం తీసి ఆయనకి ఇచ్చేవాడిని. నా ఫ్రెండ్స్ చాలామంది అనేవారు, ఏమిరా నువ్వు బంగారం ఎక్కడి నుండి వస్తుందిరా నీకు మాటికి కొనుక్కుంటున్నావు అంటూ ఉండేవారు అనమాట. సో బంగారము విలువ నాకు తెలుసు, బంగారం యొక్క పరిస్థితి నాకు తెలుసు, డబ్బు సంపాదించాను నాకు తెలుసు, డబ్బును ఈజీగా తృణీకరించాను నాకు తెలుసు. సో ఈరోజు దేనినైతే నువ్వు విలువైనదిగా భావించుకుంటున్నావో దానివలన నీకు కేవలము భూమి మీద కాస్త ప్రయోజనము తప్ప నిత్య ప్రయోజనమును, నిత్య రాజ్యములో నిత్య ఆనందమునిచ్చి ఉంచే ఆ శాశ్వతమైనటువంటి ఉన్నత కృప ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, పునరుత్థానము, ఆయన ఇచ్చిన జీవము ఎంత గొప్పదో కదా. కనుక మనము 103వ కీర్తనలో ధ్యానించుకున్నట్లుగా ఆయన శాశ్వత రాజ్యాన్ని మనకిచ్చారు. దానిని బట్టి ఆనందించడం నేర్చుకుందాం, అది గొప్ప లాభము. రెండవది, మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగా చేశాడు. ఈ పరిశుద్ధతను కాపాడుకోండి. చాలామంది డబ్బు, బంగారము లేదంటే ఈ బెనిఫిట్స్ కొరకు ఈ గొప్ప రక్షణని పోగొట్టుకుంటారు ప్రియులారా. ఇప్పుడు ఆలోచించేద్దాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు డబ్బును ఒక చేత పట్టుకొని ఒక పెద్ద ఇంత ఎత్తైన బరువైన ఒక రాయిని ఒక పక్కన పట్టుకొని ఈ రెండిట్లో ఏది కావాలని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ నక్షత్రాన్ని నువ్వేం కోరుకుంటావు? ఇంత పెద్ద రాయి ఉంది, పెద్ద రాయి, 1,00,000 రూపాయలు ఉంది, ఏది బెస్ట్? తెలవట్లేదా నీకు? రాయి బెటరా, డబ్బు బెటరా? రాయి బెటరా. నక్షత్రానికి రాయి బెటర్ అంటుంది. సిద్ధు నువ్వు చెప్పరా, రాయి బెటరా డబ్బు బెటరా? రాయే బెటర్. అంటే వీళ్ళకి ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదనమాట. రాయి ఏం చేసుకుంటావు? ఇంటికి తీసుకెళ్ళి మీ నాయన దగ్గరికి, నాయన అక్కడ రాయి ఉందో చర్చి దగ్గర, అంకులు 1,00,000 రూపాయలు రాయి పెట్టారు, నేను రాయే కోరుకున్నాను నాయన తీసుకురా అంటే, ఏం బిడ్డ ఇట్లా చేసినావు, రాయి ఏం చేద్దాం బిడ్డ అని మీ నాయన అన్నారు. ఎలా సిద్ధు మీ అవ్వంటది నెత్తిమీదకి గుద్ది తిక్కడా, నీకు ఇంకా తెలివి రాలేదారా, రాయి ఏం చేస్తావు రా నాయన అనదు. రాయి ఏం చేసుకుంటావు రా, ఎంత రాయి, 1,00,000 రూపాయలు రా అనరు. సో వీళ్ళకి ఆప్షన్ తెలవదు, చిన్నపిల్లలు కనుక వీళ్ళని అడిగాను. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని అడుగుతారు, రానమ్మా ఇంత రాయి ఉంది 1,00,000 రూపాయలు, ఏం కావాలి? బేషరత్తుగా ఇంకేమి, నో డౌట్ 1,00,000 కావాలి, 1,00,000 అంటారు. తెలివి పెరిగింది కాబట్టి. ఇంకా అడుగుదాం, మనం దస్తగిరిని అడుగుదాం, దస్తగిరి ఏది బెటరా అన్నామనుకో, దస్తగిరి అని అంకుల్ ఆప్షన్స్ ఏం లేవు, నో ఆప్షన్, డైరెక్ట్ ఆప్షన్. ఇంకా మీరు ఇస్తారా నన్ను తీసుకోమంటారా అంటాడు. ఎందుకంటే ఇంకా కొంచెం అవగాహన ఉన్నవాడు కనుక. దస్తగిరైనా అంతే, నువ్వైనా అంతే, అది నేనైనా కూడా అట్లనే. ప్రియులారా, మరి పరలోకము నిత్యజీవం బెటరా, భూలోక సంబంధమైన బెనిఫిట్లు బెటరా? దీనికి సమాధానం చెప్పండి. ఈ విషయంకి వచ్చేటప్పటికి చిన్నపిల్లలాగా అయిపోతున్నారు సంఘస్థులు. ఈ బిడ్డ నక్షత్రాలాగా అయిపోతూ ఉన్నారు. శాశ్వత రాజ్యము బెటరా, భూలోక సంబంధమైన బెనిఫిట్స్ బెటరా అంటే చిన్నపిల్లల కాడుబడి భూలోక సంబంధమైన బెనిఫిట్ కొరకే పరిగెడుతూ ఉన్నారు. మనకి దేవుడిచ్చిన ఎంత గొప్ప భాగ్యం ఇది. అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడడానికే ఆయన మరణించి లేచాడు కనుక నీతిమంతులుగా చేసిన యేసుతో ఉందుము. ఇది మనకున్నటువంటి భాగ్యము, ఇది గొప్ప లాభము. ఇంకోటి చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయంలోకి మనం 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 4వ వచనంలో మరొక మాట మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి మనము ఆయనతో ఐక్యమవడానికి పునరుత్థాన శక్తి యొక్క సాదృశ్యమందు మరలా ఆయనతో లేసామని తర్వాత వచ్చిన చూస్తున్నాం. మనం ఏమయ్యామంట?
మరణము నుండి జీవానికి దాటిపోయాము. ఇక్కడ కూడా ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను, వినండి. ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. మీకు మీ ఇంట్లో ఒక వ్యక్తి చాలా విస్తారమైన ధనం, బంగారము, వజ్రాలు ఇట్లాంటివి దాచిపెట్టి కొడుకులు 3-4 ఉంటే అనుకోండి, ఊహించుకోండి. ఆడపిల్లలు అందరిని పిలిచి, అమ్మలారా, నా పిల్లలారా, మీ కొరకు నేను చాలా డబ్బు, బంగారం అన్నీ దాచిపెట్టాను. ఎక్కడైనా అంటే నేను ఇప్పుడెప్పుడే చెప్పాను, నేను ఇప్పుడు చెప్పాను అనుకో, తీసుకొని పంచుకొని నన్ను పెంచారు మీరు, మీ మీద నమ్మకం లేదు, కనుక నేను చచ్చే ముందు అన్నీ మీకు చెప్తాను కాబట్టి మీరు పంచుకోండి అని అన్నాడు అనుకోండి. ఎట్లా ఉంటుంది పరిస్థితి? చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఈయన ఎవరికి చెప్పకుండా ఒక రాత్రికి గుట్టుకోమన్నాడు. ఊహించుకోండి, ఈ పరిస్థితి ఊహించుకోండి. ఎవరికి చెప్పకుండానే గుట్టుకోమని చచ్చిపోయాడు. చాలా బంగారము, వెండి, ఇలాగా వైడూర్యము, వజ్రాలు, ఆ లైఫ్ అంతా సెటిల్ అయిపోతారా బాబు అని అనుకుంటూ ఆయన ఎప్పుడు చెప్తాడా, చనిపోయామని చెప్తాడని అనుకుంటే చెప్పకుండా చచ్చిపోయాడు. అందరికీ ఎలా ఉంటుందంటే దుఃఖం డబల్ అయిపోద్ది అనమాట. కోపంతో కూడిన దుఃఖం ఉంటుంది. ఈ ముసలోడు ఇట్లా పనిచేశాడు, ఎక్కడ పాడైపోయి ఎక్కడ పెట్టాడో, ఎలాగ ఏమైనా క్లూస్ ఇచ్చాడో, ఎక్కడన్నా పత్రాలు రాశాడో, ఏతికి దొరకలా, సమాధి చేయాలి, చాలా దుఃఖం అయిపోతూ ఉంది. ఆ టైంలో కళ్ళు తెరిచాడు అనుకోండి, ఆహా ఎట్లుంటుంది చెప్పండి. ఆ టైంలో గుడుక్కుని కళ్ళు తెరిచి కూర్చున్నాడు. ఏమైంది అన్నాడు మిమ్మల్ని. ఏం లేదు నాయనా, కూల్ డ్రింక్ తాగుతావా, పాలు తాగుతావా, ఛాయ్ తాగుతావా, ఇంకేమైనా తాగుతావా, రానాయనా అని తీసి ఎంత ప్రేమతో హత్తుకొని తీసుకొని పోయి పరిసరీలు చేసి ఆ తండ్రిని దగ్గరికి కూర్చొని, నాయన నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, ఇంత క్రితమే చచ్చిపోయావు, ఎందుకు లేసావో కానీ తొందరగా చెప్పిన ఆయనని ఆ తండ్రిని ఎంత గౌరవిస్తారో కదా. ప్రియులారా, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మరణించి ఆయన శాశ్వత రాజ్యాన్ని నీ కొరకు ఇచ్చాడని తెలిసి కూడా ఆయనను నువ్వు ప్రేమించలేకపోతా ఉన్నా. బాప్తిస్మం ద్వారా నువ్వు మరణానికి సాదృశ్యమైనటువంటి అనుభవంలోనికి పోయొచ్చి రక్షణ పొంది కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆయన నీ కొరకు దాచిపెట్టిన నిత్య రాజ్యము, నిత్య జీవము విషయమై హ్యాపీనెస్ లేకుండా భూలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్న వారిని ఏమనుకోవాలో మరొకసారి ఆలోచన చేయండి. ఆయన మనల్ని నిత్య రాజ్యమునిచ్చాడు, నిత్య జీవమునిచ్చాడు, నీతిమంతులుగా చేశాడు, మరణము నుండి జీవానికి దాటింపజేశాడు. మనం ఇంకా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే 14వ అధ్యాయం 19వ వచనంలో మరొక మాట మనం ఆలోచించేద్దాం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నిత్య జీవము. పిల్లలారా వినండి, నిత్య జీవము. రీసెంట్గా మన ప్రియమైన సహోదరి ప్రేమలీల సిస్టరు ప్రభునందు నిద్రించారు. ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోయారు. ఆ మధ్య ఒక వారం 10 రోజుల క్రితం సుమన్ వాళ్ళ కుమారుడు ఒక మెసేజ్ పెట్టాడు. నాకు మస్తు బాధ అయింది. అమ్మా, నువ్వు లేకుండా ఉన్న జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టమైపోతూ ఉంది. ఆ మాటలు హృదయం ఎంత వేదన అయిపోయిందో. నేను రెస్పాండ్ అవుదాం అనుకున్నాను, వద్దులే, ఒకవేళ నా ఫీలింగ్ ఆయనకి ఆ మెసేజ్లో అర్థం కాకపోతే ఇంకా గాయమవుతుందేమని ప్రార్థన చేసి చూసుకున్నాం. నిజంగా చూడండి, అనుకోలేం మనం ఎవరమని. హఠాత్తుగా నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళి ప్రభు యొద్దకు వెళ్ళిపోయింది ఆమె. అది తీసుకోవడము ఆ ఫ్యామిలీకి ఎంత కష్టమో. యాక్చువల్గా నాకే చాలా కష్టమైంది ఆమె మరణాన్ని. అరే సిస్టర్ ఉంటే బాగుండు అని నాకు తెలియకుండానే చాలాసార్లు నేను అనుకున్నాను. ఆ ఫ్యామిలీ తీసుకోవడం ఎంత కష్టం. కానీ ప్రభు చెప్తున్నారు, హలో, డోంట్ వర్రీ. మరణం అన్నది న్యాయపు తీర్పుల్లో ఒకటి అయితే, నిత్య జీవాన్ని నేను మీకు ఇచ్చాను కనుక నాతో మీరు ఉంటారు, నాతో మీరు యుగాలు ఉంటారు. అమ్మ లేదనేసి ఇంత ఆయన కానీ, మా అమ్మ మా నాన్నగారు లేరు, నాకు ప్రియమైన వారు చాలామందిని కోల్పోయాను, మన సంఘంలో మన ప్రియులను చాలామందిని కోల్పోయాము.
వీళ్ళు క్రీస్తునందు వారు మృతులయ్యారు, రక్షింపబడ్డారు. మన కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తును వారు ఎరిగి ఉన్నారు కనుక వారు నిద్రించారు. నిత్య జీవములో వారిని మనం కలుసుకుంటాము. మనము కూడా ఆ నిత్య జీవంలో యుగయుగాలు ఉంటాము. ఇది ఎంత బాగుందో చూడండి. ఎవరికైనా ఇవే అర్థమవుతున్నాయా? యుగయుగాలు వారితో కలిసి మనం ఉంటాం. మనందరం కలిసి దేవుని మహిమపరుస్తాం, జీవిస్తాం. సో యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా మనకు వచ్చిన మరొక లాభం ఏంటంటే నిత్య జీవం. ఇట్లాంటి ఉన్నతమైన విషయాలు ఎవరికైతే అర్థమవుతాయో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడరు, బాధపడరు, భూలోక సంబంధమైన విషయాలలో తొట్టిల్లిపోరు. ప్రియులారా, మరణమా అంటే దాని గురించి పెద్ద చింతించరు. ప్రియులారా, ఇంకొక మాటని మనము ఆలోచించేద్దాం. కొరింథీ మొదటి పత్రికలో చూసినట్లయితే ఇక్కడ ఒక విచిత్రమైన మాట మనకి కనిపిస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనాలకు మనం రాగలిగినట్లయితే 55వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే 54లో చూద్దాం. ఈ క్షయమైనది అనగా పాడైపోయేది, కుళ్ళిపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది మృతమైపోయే ఈ శరీరము అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని చెప్తూ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణం యొక్క భయము, మరణం యొక్క ముళ్ళును యేసుక్రీస్తు ప్రభువారు విరగొట్టాడు. చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. అంత ఫిగర్ లేదు కదా నీకు? మరణము అంటే, ఇప్పుడు మరణం అంటే ఎంతమందికి భయం ఉంది చెప్పండి? ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. అంకుల్, ఈ మధ్యలో మీరు కొంచెం మాటిమాటికి మరణం అంటున్నారు, మీరు మాట్లాడకండి అట్లా. మీరు మరణం అంటుండే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను మరణం వస్తే రాకోకు, కానీ మీరు మరణం మీరు లేకపోతే మేము ఏమైపోతాం అంటున్నాడు నా దగ్గరికి వచ్చి. ఓయ్ ఇదేంద్రు, భలే ఉన్నావు నువ్వు. నన్ను ప్రేమించింది చాలా ఎక్కువ ఉంది, సంతోషం, థ్యాంక్ యూ. అయితే మరణం అవ్వడమే నాకు ఇష్టం. ఆయన అప్పగించిన పనిని నేను కంప్లీట్ చేసుకోవడానికి పరిగెడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. ఆయన నన్ను ఎంత నమ్మారో ఆ పని కంప్లీట్ చేయాలని నా ఆశ ఉంది. అది కంప్లీట్ చేయడం దేవుడు నాకు కృపనివ్వాలని ఆశపడుతున్నాను. దానికంటే ఎక్కువ ఇష్టం ఏంటంటే మరణించి ఆయన దగ్గర నేను ఉండాలి. ఇది నా ఇష్టం. మరణం అంటే నాకు భయం లేదు ప్రియులారా, రియల్లీ చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. మరణం అంటే నాకు భయం లేదు. ఈరోజు మరణ భయము చేత బాధపడుతున్న వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? సుస్థయి, జ్వరం వచ్చి, ఏదన్నా బలహీనత వచ్చి తగ్గకపోతే ప్రియులారా ఎంత కలవరపడిపోతూ ఉంటారో తెలుసా ప్రియులారా? ఎంత క్రైస్తవ సంఘానికి మరణ భయం లేదు. ఎందుకనగా ఏ మరణమైతే లోకాన్ని భయపెడుతుందో, ఏ మరణానికైతే గడగడ వణికిపోతుందో లోకమంతా, అదే మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తొక్కి మరణానికి లోనైన నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చారు. హల్లెలూయా. కనుక మరణం గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ కనులు మూస్తే నిత్యరాజ్యంలో ప్రభు యొద్ద కనులు తెరుస్తాం. నాకు భయం లేదు. సో ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ప్రియులారా, ఇంకొక ఘోరమైన విషయం, ఈ రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు చాలామంది ఎంత కలవరపడిపోతూ ఉంటారంటే పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, ఆ డాక్టరు ఈ డాక్టరు. నాకు కొత్తగా వినపడుతున్నటువంటి పాత మాట, రోత మాట ఏంటంటే, సార్ హాస్పిటల్కి పోయాం, అన్ని పరీక్షలు చేసేసాం, ఏంటంట అన్ని పరీక్షలు చేయించేస్తాం, కానీ రిజల్ట్ ఏమీ లేదని వస్తుంది. ఏంటంట ఏమీ లేదని వస్తుందంట. మరి రోగం ఎందుకు వచ్చింది? అది వాళ్ళ ప్రశ్న.
వాళ్ళ ప్రశ్నలోనే ఇంకొక ఆన్సర్ ఉంది. ఏంటి తెలుసా? శరీరానికి రోగమేమి లేదు, కానీ ఎవడో ఏదో చేశాడు. ఇది వాళ్ళ నమ్మకం, దెయ్యము మీద ఉన్న నమ్మకం. అన్ని పరీక్షలు చేశారంట. ఎన్ని పరీక్షలు ఉంటాయి తెలుసా మీకు? టెస్టుల్లో, మెడికల్ టెస్టులో ఎన్ని పరీక్షలు ఉంటాయి తెలుసా మీకు? ప్రియులారా, తల వెంట్రుక కూడా 4, 5, 6, 7 పరీక్షలు ఉంటాయి తెలుసా మీకు? ఇక్కడికి వెళ్ళి కొత్తకోటకి వెళ్ళి భారత ల్యాబ్కి వెళ్ళి కాస్త రక్తం తీసుకుని కొంత మూత్రం ఇచ్చి అన్ని పరీక్షలు అయిపోయినాయి. మరణ భయం, భయం 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 భయం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎవడో ఏదో చేసి ఉంటాడు. ఇది నీ బలం, నీ యొక్క నమ్మకం. కనుక ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి పోవాలి. అక్కడ పోవాలంటేనేమో నేను ఊకోను, నీ మనసాక్షి కూడా కొంత ఇబ్బంది పెడతా ఉంటుంది. ప్రభు ఏమనుకుంటారేనో భయం. ఇంకా తెగించి మా వెంకటయ్య లాంటి వాళ్ళు వెళ్ళిపోయి 2 నిమ్మకాయలు, కాస్త కుంకుమ, కాస్త పసుపు తీసుకొచ్చి మూటలు కట్టి, నాకు క్లోజ్గా ఉన్నాడు కనుక ఫ్రీగా చెప్తున్నాను సుమి, మీరేమనుకోకండి. ఒక ఆయన పెళ్లి కార్డు తీసుకొచ్చాడు నా దగ్గరికి, పెళ్లి పత్రిక. యాక్చువల్గా పెళ్లి పత్రిక నేను పెట్టాలా, లేదంటే పెళ్లి కుమారుడి తరపు సేవకుడు పెట్టాలి. ఆయన పెళ్లి పత్రిక పెట్టుకొని తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొచ్చి, సార్ ప్రార్థన చేయండి, పెళ్లి పత్రిక పెట్టాను నా బిడ్డ కన్నా. దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో బియ్యం గింజలు, పసుపు, ఇంకా ఏమేమి ఉన్నాయి. దీంట్లో సరే మా ఇంట్లో ఇచ్చిన కూర వండుకుందని కదా అనిపించేది నాకు. ఆయన్ని ఏంది ఇది అన్న అంటే ఎక్కడికి వెళ్ళారంట. మరి అక్కడికి పోయినాక నా దగ్గరికి ఎందుకు వచ్చేది? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవడం ద్వారా మనకున్నటువంటి భయంకరమైనటువంటి భయం, ఒకటే భయం ప్రియులారా, మరణ భయం. దానిని తొక్కి పడేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణాన్ని కొట్టివేశాడు ఆయన. కనుక నీవు మరణానికి భయపడవలసిన పని లేదు. రోగం వచ్చిందా, సమస్య వచ్చిందా, మరొకటి వచ్చిందా, చచ్చిపోతావా? నో ప్రాబ్లం. బ్రతికితే క్రీస్తు, సావైతే మేలు, లాభమో ఏదో చెప్పుకొని హాయిగా ఉంది. ఇది ఒక కోణం. రెండోది ఏంటంటే భవిష్యత్తు గురించిన భయం. మరికొందరు ఇలా అడ్వాన్స్డ్ ఉంటారన్నమాట. వాళ్ళకి రోగం రాదు, ఏమి రాదు, ఏ సమస్య రాదు, ఏముండదు. ఏమో భవిష్యత్తులో నా పిల్లల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు అని ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారికి వారు దూరం అయిపోతూ ఉంటారు. భయం. సో వీళ్ళు భూలోక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుకుంటారు కనుక వీళ్ళు భయపడతా ఉంటారన్నమాట. భూలోక సంబంధ విషయాల మీద ఎవరైతే మనసు పెట్టుకుంటారో పునరుత్థానుడైన యేసుక్రీస్తు మీద వారికి నమ్మకం లేదని నేను ప్రకటిస్తూ ఉన్నాను. మీకు అర్థమైందా? నన్ను చూస్తున్నారు మీరందరూ? నా మాట మీకు అర్థమవుతుందా? చాలా మంచి వాసన వస్తుంది, తొందరగా ముగిస్తే విందు చేసుకుని వెళ్ళిపోదామనే ఇంటెన్షన్లో ఉన్నారా? మీకు ఖచ్చితంగా ఉన్నది. నన్ను వినండి. మీరు క్రీస్తు ప్రభు మరణించడం ద్వారా నీకు ఇచ్చినటువంటి జయము, జీవము, ఆశీర్వాదము శాశ్వతమైనవి. వాటి మీద కాకుండా భూలోక సంబంధమైన విషయాల మీద ఎవరైతే మనసు పెట్టుకుంటారో వాళ్ళు క్రీస్తు సంబంధులుగా ఉండలేరు, క్రీస్తును సంతోషపెట్టలేరు, సంతోషంగా కూడా వారు ఉండలేరు అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. కొరింథీ 2వ పత్రికలోకి మనం వద్దాం. ఇంకో మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు మరణించడం ద్వారా మనకు కలిగిన మరొక లాభం ఏంటంటే విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. ఇక్కడ యేసు మళ్ళా రాబోతూ ఉన్నాడు, మేము ఆయన కలుసుకుంటాము.
యుగయుగములు రాజ్యం చేస్తాము. ఈ నమ్మకాన్ని దేవుడు మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించినాక, తిరిగి లేచినాక ఆయన 40 దినాలు అందరికీ కనపరుచుకుంటూ అన్ని విషయాలు చెప్తూ తోమా లాంటి అనుమానం కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి, తోమా ప్రేమా, ఓ ప్రేమ్ నన్ను విను, తోమా ఇదిగో నీ గాయాలను నా వేల్లో పెట్టి చూసుకో, నువ్వు చూస్తేనే కానీ నమ్మనన్నావు కదా, నన్ను చూడు అని చెప్పి అందరి డౌట్లు క్లియర్ చేసి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడంట. అందరూ చూస్తూ ఉండగా అలాగ లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదిగో నేను వెళ్తున్నాను, నేను వెళ్ళడం ద్వారా మీకు పరలోక రాజ్యంలో స్థానం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని ఆయన అన్నీ చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడంట. అందరూ యేసుప్రభుని అలా చూస్తూ ఉన్నారంట. అలా వెళ్ళిపోయాడంట ఆయన ఆకాశంలోకి. అప్పుడు ఒక దూత వారి దగ్గరికి వచ్చి, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎవరిని చూస్తున్నారు? వెళ్ళిపోయాడు ఆయన. ఆయన చేయవలసిన కార్యమును ముగించేశాడు. ఆయన కంప్లీట్ అయిపోయింది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆయన వెళ్ళిపోయాడు, మరలా రాబోతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఇంతవరకు జరిగిందో, బాలుడిగా పుట్టి యవనస్తుడిగా మన మధ్య తిరిగి తన నడిప్రాయములో మన అపరాధముల కొరకు పాపముల కొరకు నలగొట్టబడి ఆయన నేరము చేయని ఆయన ఒక దోషి వలె నిలబడి ఒక్క మాట నువ్వు చెప్పు అంటాడు పిలాతు, నిన్ను విడిపిస్తానని. చెప్పకుండా ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి గొర్రె పిల్ల వల్ల అప్పగించుకుని వెళ్ళిపోయాడు కదా. అది ఇంకా రిపీట్ అవ్వదు. ఆయన ఎలా వస్తాడంటే కొదమ సింహము వలె రాబోతున్నాడు. ఎలా వస్తాడంట? ఇప్పటివరకు లైట్ తీసుకున్నారు మీరు, యేసుప్రభుని బాలుని చేశారు, ఉయ్యాలు వేశారు, ఊగించారు, లాలి లాలి పాటలు పాడారు, మంచిగా జరిగింది అన్న అయిపోయినాయి. కొట్టినా తిట్టినా అన్నీ భరించుకొని నీ కొరకు చేయవలసిన కార్యం చేసి వెళ్ళిపోయాడు. ఆయన కొదమ సింహం వలె, తీర్పు తీర్చు న్యాయాధిపతి వలె ఆయన రాబోతూ ఉన్నాడు. సో మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి దేవుని దూత అక్కడి నుండి వెళ్ళిపోయిందంట. ప్రియులారా, ప్రభు రాబోతూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎలా వస్తానని చెప్పారు ఆయన? అమ్మా కొదమ సింహంలో. ఇంకా కరెక్టే మీరు చెప్పింది. ఎలాగా? దొంగవలే. అంటే ఎప్పుడు వస్తారో తెలియదు, లేదా మనం ఎప్పుడు పోతామో తెలియదు. కనుక మీరు జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని, మీ నీతిని, మీ పరిశుద్ధతని కాపాడుకోండి అని మనకి హెచ్చరిక ఇప్పుడు కూడా నిలిచి ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? మనం చూసినట్లయితే లేవి కాండంలోకి మనం వచ్చినట్లయితే మనం చేయవలసిన పనులు ఉన్నాయి ప్రియులారా. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. లేవి కాండము 19వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి నుండి మనం చూద్దాం. ఎవరైనా చదవండి. ఓకే. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు ఎలా ఉండాలి? ఎందుకు? మీ దేవుడైన యెహోవానైనా నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. ఎందుకు ఉండాలంటే నేను పరిశుద్ధుడిని కనుక. పరిశుద్ధుడైన నేను మీరు కలిసి ఉండాలంటే నేను ఏమై ఉన్నానో మీరు కూడా అలాగే ఉండండి. ఇదే సువార్తలన్నిటిలో చెప్పబడతా ఉంది. నీ కొరకు ప్రాణం పెట్టింది అందుకే, నీ కొరకు గాయపడింది అందుకే, రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది, తిరిగి లేచింది అందుకే ప్రియులారా మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఈ పరిశుద్ధుడైన ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధుడుగా ఉన్న నీవు, పరిశుద్ధమైన సంఘము కలిసి అక్కడ శాశ్వత రాజ్యంలో యుగయుగాలు ఉండాలి. కనుక ఆయన సన్నిధిలో ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి, అంతే. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ పరిశుద్ధతను పాడు చేయడానికి
ఎవరు ముందుకొచ్చినా అవసరమైతే వాళ్ళని విడిచిపెట్టు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పారు, నా నిమిత్తము. ఏంటి? వినండి వినండి, ఎవరి కొరకు? నా నిమిత్తము. ఎవరిని విడిచిపెట్టమన్నాడు ఆయన? అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, ఇంకా చివరికి లోకాన్ని విడిచిపెట్టి త్యజించాలి. ఆయన కొరకు, ఆయన పరిశుద్ధతకు నీకు మధ్యలో ఎవరైనా వచ్చి అడ్డు పెడితే, ఇదిగో నీకు ఇది ఇస్తాను, నీకు అది ఇస్తాను, నీకు అది చేస్తాను అని ఎవరో వచ్చి నేను దేవుని పరిశుద్ధతకి నేను దూరం చేయడానికి నీకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, అవన్నీ ఎలా ఉంటాయంటే, ఈ ఆఫర్లన్నీ కూడా దేవునికి నీకు మధ్యలో ఉన్న ఆ పరిశుద్ధమైన సంబంధాన్ని తెగగొట్టేదే అని గుర్తుంచుకోవాలి. చేపలు గాలం వేయడానికి ఎంతమంది వెళ్ళారు మీలో? చాలామందికి చేపలు పట్టుకోవడానికి గాలం వేసినలు తెలుసుంటారు కదా. ఆ గాలం వేసేటప్పుడు ఏం చేస్తామంటే, దాని కొనకు ముళ్ళుకి ఏం పెడతాం? ఎర్ర పెడతాం కదా. అది ఆ ఎర్ర వానపాము చేపలకు చాలా ఇష్టం అనమాట. మనకి ఎలా తెలిసిపోయింది? అది తెలివైన వాళ్ళం కదా, మనం పెట్టామన్నమాట. చేప ఆ చెరువులోనూ ఆ నదిలోనూ చాలా ఆహార పదార్థాలు తింటూ ఉంటుంది, కానీ ఎర్రని చూసేటప్పటికి సోయి తప్పుతుంది. అమ్మ దొరికిరా, అది ఇంత మంచి ఎర్ర ఎక్కడి నుండి వచ్చింది, ఇదేంటి తాడుతో ఎలాడుతుంది, ఏమి తెలియదు దానికి. చేప చాలా తెలివిగా ఉంటుంది తెలుసా ప్రియులారా. ఒట్టి నీళ్ళలోకి దూకండి, ఒక చేపను పట్టుకుని ట్రై చేయండి, ఇంపాసిబుల్, దొరకది. కానీ ఒక ఎర్ర గాలానికి ముచ్చి పెడితే గుటుక్కుని మింగుతుంది. మింగిన వెంటనే అది ఎక్కడ లోపల చిక్కుకుంటుంది, ఈజీగా నీ చేతికి వచ్చేస్తుంది అంతే. ఇలాంటి ఎరలు పెట్టే వాళ్ళు, నేను చెప్తున్నాను డైరెక్ట్గా, రాజకీయ నాయకులైనా, లోక నాయకులైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీకు లాభం చేకూర్చడానికి ముందుకొచ్చినటువంటి ఎవరైనా, నీ పరిశుద్ధతను పాడు చేయడానికి ఎవరైనా నీ ముందుకు వస్తే నువ్వు ఒకటే గుర్తుంచుకోవాలి, దేవునికి నిన్ను దూరం చేయడానికి వీరు నాకు తీసుకొచ్చిన ఆఫర్స్ ఇవి. చేప నీటిలోని బయటకు తీసుకెళ్ళడానికి ఆ గాలం వేసే వ్యక్తి ఏ విధంగా ఎర్రపన్నుతున్నాడో అలాంటివని ఆ ఆలోచన నీకు రావాలి. ఆలోచన రాలేదనుకో ప్రియులారా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? చెప్పిన దేవుని మాట అది నీ గురించే. ప్రాణం కంటే విలువైనది ఏమైనా ఉందా చెప్పండి భూమి మీద? చెప్పండి, ఎవరైనా చెప్పు, విలువైనది ఏమైనా ఉందా? నీ ప్రాణం కంటే విలువైనది ఏమైనా ఉందా? నువ్వంతా సంపాదించి నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? పరిశుద్ధత, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండండి. ఇది మనకు అప్పగించిన బాధ్యత. పరిశుద్ధత అన్నది బాధ్యత. రెండవది, మత్తయి సువార్తలోకి రండి ప్రియులారా. అందరు చెప్పండి, ఏంటి మన బాధ్యత? చెప్పాలి, అందరు చెప్పలేదు. నీకు పరిశుద్ధత అంటే భయమా? బిగ్గరగా చెప్పండి. పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధులకి పరలోకం ఉంటుంది, ఆయనతో సహవాసం ఉంటుంది. పరిశుద్ధత కాకుండా భూలోక సంబంధమైన ఏమి నువ్వు కోరుకున్నా నీవు పాతాళంలో ఉంటావు, అది నిజం. రెండోది ఏంటంటే, మత్తయి సువార్తలోకి వచ్చినట్లయితే మొట్టమొదటిదేమో పరిశుద్ధత, రెండవది మనకి ఇంకొక పని ఉంది ప్రియులారా, బాధ్యత ఉంది. గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. 28వ అధ్యాయము, మహా ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించాడు ఆయన వెళ్ళిపోయే ముందు. ఏమంటారంటే 19-20 వచనాల్లో, ఒకేలా 18 నుండి చదువుదాం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. శిష్యులకు ఒక గొప్ప ఆజ్ఞను యేసుప్రభువు వారు ఇచ్చారు. ఏమని? మీరు ఏం చేయాలి? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అందరిని శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి,
అదే సమయంలో ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనమని చెప్పండి. ఆ పని మేము చేస్తున్నాం ఈరోజు. మీరేం చేయాలి? మీకున్న ఆజ్ఞ ఏంటి? దేవుడు ఏ సంగతులైతే మీకు బోధించాడో, వాక్యము ద్వారా ఏ సంగతులైతే బోధించబడ్డాయో, వినండి. వాక్యములో ఉన్న ఆజ్ఞలు, కట్టడలు, విధులు, నియమాలు ఏమైతే నీ కొరకు రాయబడ్డాయో వాటన్నిటినీ నువ్వు గైకొనాలి. ఇది ఆజ్ఞ. వింటున్నారా? ఏం చేయాలండి? క్రైస్తవులందరికీ ఉన్న బాధ్యత ఏంటి చెప్పండి? ఇది కష్టంగా ఉందా? బాధ్యతలు ఏమి వద్దు బాబు అంటారా? నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువు నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఈ ఆజ్ఞను పాటించాలి. ప్రియులారా, కొలస్సీ పత్రికలో ఇంకొక ఆజ్ఞ ఉంది ప్రియులారా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, మనకందరికీ ఇది కంఠత వాక్యమే. మొదటి వచనము 2వ వచనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. చెప్పండి, అందరూ చెప్పండి ఈ మాట. అలెక్స్ ఏంట్రా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలి? ఏమున్నాయి పైన? అన్ని భూమి మీద ఉన్నాయి కదా, పైన ఏమున్నాయి అమ్మా? ఏం వెతకాలంటే మనం పైనున్న వాటినే వెతకాలి. ఏమున్నాయి పైన అంటే స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ ఎవరున్నారంట? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన్ని వెతకండి, ఆయన్ని సంతోషపెట్టడానికి బతకండి. అంతే. ఇది ఒక ఆజ్ఞ, మనం చేయవలసిన బాధ్యత ఇది. ఎవరిని సంతోషపెట్టాలి అమ్మా జ్యోతి? ఎవరిని సంతోషపెట్టాలి? ఎవరిని సంతోషపెట్టాలి నాన్న మోహన్? ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. పైన వాటిని వెతకాలి. చాలా కష్టం. నిన్ను నీవు సంతోషపెట్టాలనుకుంటే దేవుని సంతోషపెట్టలేవు. ప్రభు నిన్ను ప్రేమించుకోవద్దని చెప్పట్లేదు, నీ కుటుంబాన్ని ప్రేమించొద్దని చెప్పట్లేదు. ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన పరిధిని దాటి, పరిశుద్ధతను దాటి, నీతిని దాటి నిన్ను నువ్వు ప్రేమించుకోవద్దు, నీ కుటుంబాన్ని ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. ఇది దేవుని ఆజ్ఞ. పరిశుద్ధత అనే ఆ స్టాండర్డ్ని దాటి నువ్వు వెళ్ళిపోవద్దు. అవసరమైతే ప్రాణం పోయినా ఒప్పుకోగాని నీ పరిశుద్ధతను నువ్వు పాడు చేసుకోవద్దు. అది ప్రభు అంతా చెప్తున్నారు. ఇంకా చూసినట్లయితే ఫలాలు ఫలించండి అని గలతీ పత్రికలో చెప్తున్నాడు. ఏం చేయాలంట? ఫలాలు ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వల్ల మీ తండ్రికి మహిమ. ఏం ఫలించడము? బాగా డబ్బు సంపాదించడం గురించి మాట్లాడట్లేదు. ఆత్మఫలమును ఫలించాలి. ఆత్మఫలములు ఏమున్నాయి? ప్రేమను ఫలించాలి. సంతోషంగా ఉండడం, సమాధానముగా ఉండడం, దీర్ఘశాంతముగా ఉండడం, దయ కలిగి ఉండడం, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఈ ఫలాలు రావాలి మనలో నుండి. ఇది మన బాధ్యత. యేసుప్రభు ఎందుకు మరణించారు? నీవు అలా ఫలించాలని మరణించాడు ఆయన. నువ్వు ఆయన వైపు చూస్తూ ఫలించాలని మరణించాడు. నువ్వు ఆయన వలె పరిశుద్ధ జీవితం జీవించాలని మరణించాడు. ఇంత చెప్పబడినా, ఇన్ని విషయాలు నీకు చెప్పినా కూడా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని నీవు ఆయన కోరిన రీతిగా నీవు అనుసరించకపోతే నీకు ప్రయోజనం లేదు. చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఒకడు సర్వలోకమును సంపాదించి వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? నీ కొరకు, నా కొరకు, మన మంచోళ్ళం కాదు, శత్రువులము, దూరస్తులము, పాపులము, అలాంటి మన కొరకు పరిశుద్ధుడు మన పాపములన్నీ ఆయన వీపు మీద మోసుకొని
మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మరణించి తిరిగి లేచి పరమునకు చేరి మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పటికీ నీవు సిద్ధపడాలి. ఎలా అంటే పరిశుద్ధతతో, నీతి యథార్థతతో. నెక్స్ట్, ఆయన ఏమైతే నీకు ఆజ్ఞాపించారో వాక్యానుసారంగా జీవిస్తూ, క్రీస్తును చూస్తూ, ఆత్మఫలములు ఫలిస్తూ ఆయనకు సాక్షిగా జీవించాలి. ఇది దేవుని చిత్తం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.